శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. ఆషాఢంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎందుకు దూరంగా ఉండాలో మీకు తెలుసా? గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలో తెలుసా? దీని వెనుక కారణం ఏమిటి? ఆషాఢ మాసం ఎప్పుడు ప్రారంభం? ఈ నెలలో శుభ కార్యక్రమాలు ఎందుకు చేయకూడదు వివరిస్తున్న జ్యోతిష్యులు. హిందూ సాంప్రదాయంలో ఆషాఢ మాసానికి చాలా ప్రత్యేకత ఉంది. సనాతన ధర్మంలో చాంద్రమాసం పేరు. నార్మల్గా ఈ మాసంలో పౌర్ణమి రోజు చంద్రుడు ఏ నక్షత్రం దగ్గరలో ఉంటాడో దాని పేరునే ఏర్పడతాయి. అలాగే ఆషాఢ నక్షత్రంలో పూర్వభాద్ర ఉత్తరాభాద్ర కూడి పౌర్ణమి రోజు మాసానికి ఆషాఢ మాసంగా చెప్తారు. ఆషాఢం అనే పదానికి సంస్కృతిలో అజేయమైనది, అపరాజితమైనది అని అర్థం. అందుకే ఈ మాసం పేరును ఆధ్యాత్మికంగా ధైర్యానికి, దృఢత్వానికి, విజయానికి ప్రతీకగా భావిస్తారు. అయితే ఆషాఢ వేళలో చాలామంది రకరకాల సందేహాలు వస్తాయి. ముఖ్యంగా ఈ మాసంలో కొత్త జంటలు దూరంగా ఉండాలంటారు. ఎందుకు? గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి? మాంసాహారం తినకూడదా? ఇలా అనేక ప్రశ్నలు తలెత్తు ఉంటాయి. వీరన్నిటిని ప్రముఖ జ్యోతిష పండితులు ఇలా వివరిస్తున్నారు. ఆషాఢ మాసం అంటే చాలా మందికి చెడు మాసం అని అభిప్రాయం ఉంది. కానీ అది సరైనది కాదు అంటారు. తెలుగు పంచాంగం ప్రకారం చైత్ర, వైశాఖ, జ్యేష్టం తర్వాత వచ్చే 4వ మాసం ఆషాఢ మాసం. ఈ సంవత్సరం 2026లో ఆషాఢ మాసం జూలై 15వ తేదీ ప్రారంభమై ఆగస్టు 12న అమావాస్యతో కంప్లీట్ అవుతుంది. పూరి జగన్నాథ రథయాత్ర, తొలి ఏకాదశి, చాతుర్మాస వ్రతం, గురు పౌర్ణమి, తెలంగాణలో మహాకాళి జాతరలు వంటివి ఎన్నో పుణ్య పర్వతాలు ఈ నెలలో వస్తాయి. అందుకే దీనిని అశుభ మాసం అనడం సరికాదని పండితులు చెప్తున్నారు. ఏ శుభకార్యాలు చేసుకోవచ్చు? జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యుడు మిథున రాశిలోకి ఉన్నప్పుడు వచ్చే ఆషాఢ మాసాన్ని శూన్య మాసంగా చెప్తారు. అయితే ఇక్కడ శూన్య అంటే అశుభం అని కాదు. ఈ కాలంలో పెళ్ళైన, గృహ ప్రవేశం, ఉపవాసం వంటి శుభకార్యాలు చేయరాదని శాస్త్రం చెప్తుంది. కానీ దైవారాధన, తపస్సు, జపం, వ్రతాలు, గురువు పూజలకు మాత్రం ఈ నెలలో అత్యంత శ్రేష్టమైనది. అంతేకాదు పూర్వకాలంలో ఈ కాలంలో వర్షాలు పడేవి. రైతులు అందరూ వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండేవారు. వర్షాల వల్ల ప్రయాణాలు, పెద్ద ఏర్పాటు కూడా ఇబ్బందికరంగా ఉండేది. అందుకే శుభకార్యాలకు విరామం ఇచ్చారంట. అంతా తప్ప ఆషాఢం చెడు మాసం అని కాదు. కొత్తగా పెళ్ళైన వారు ఎందుకు దూరంగా ఉండాలి? ఆషాఢంలో కొత్తగా జంట దూరంగా ఉండడం వెనుక సామాజిక, ఆరోగ్యకరమైన కారణాలు ఉన్నాయని పెద్దలు చెప్తున్నారు. మన దేశ వ్యవసాయదారత్వం పూర్వం ఈ రోజుల్లో వ్యవసాయానికి ఆషాఢం, శ్రావణ మాసాలు అత్యంత కీలకమైన రోజులు. తొలి వర్షాలు పడంగానే రైతులు వెంటనే పొలాలు పనులు మొదలు పెడతా వచ్చేది. అయితే కొత్తగా పెళ్ళైన వారు కుటుంబ పనుల కంటే భాగస్వామికి ఎక్కువ టైం కేటాయించేవారంట. దానివల్ల వ్యవసాయ పనులకు ఆటంకం కలగకుండా, కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు రాకుండా ఆషాఢ కొత్త వధువులు కొంతకాలం పుట్టింట్లో పంపిస్తే ఆచారం ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆషాఢ మాసంలో గర్భధారణ జరిగితే ప్రసవం తీవ్రమైన వేసవిలో జరిగే ఛాన్స్ ఉందని, అప్పట్లో వైద్య సౌకర్యాలు అంతగా లేకపోవడంతో తల్లి, బిడ్డ అనారోగ్యంతో దృష్టిలో ఉంచుకుని కూడా ఈ సాంప్రదాయాన్ని పాటించారని చెప్తారు. అందువల్ల ఈ మూఢనమ్మకం కాదు. వ్యవసాయం, కుటుంబం సామరస్యం, తల్లి బిడ్డల ఆరోగ్యం ఈ 3 అంశాలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన సామాజిక సాంప్రదాయంగా అర్థం చేసుకోవాలని పెద్దలు చెప్తున్నారు. ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు? ఆషాఢ మాసం చాలా మంది మహిళలు గోరింటాకు పెట్టుకోవడం చూస్తుంటాం. అయితే ఇది కేవలం ఆచారం మాత్రం కాదు, ఆరోగ్య నియమం కూడా అంటారు. గోరింటాకు ఆయుర్వేదంలో మందాయాతిక అని అంటారు. దీనికి శరీరంలో అధిక వేడిని తగ్గించి చల్లదనాన్నిచ్చి పిత్తదోషాలను శాంతింపచేసే గుణం ఉందని, అలాగే గాయాలు, పుండ్లు త్వరగా మానడానికి గోరింటాకు తోడ్పడుతుందని చెప్తారు ఆయుర్వేద గ్రంథాల్లో. ప్రస్తుతం వర్షాకాలం మొదలవుతుంది. తరచూ చేతులు, కాళ్ళు తడవడం, బురదలో పనిచేయడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. వీటి నుంచి గోరింటాకు కొంతవరకు. అందుకే ఈ మాసంలో చేతులకు, కాళ్ళకు గోరింటాకు పెట్టుకోవడం సౌభాగ్యానికి ప్రతీకగా భావించడం మన వద్ద ఒక ఆచారంగా కొనసాగుతుంది. నాన్ వెజ్ తినకూడదా? ఈ నెలలో మాంసం తినకూడదని చెప్పడానికి కారణం ఆరోగ్యం అంట. ఎందుకంటే ఆయుర్వేదం ప్రకారం వర్షాకాలంలో జీర్ణ వ్యవస్థ తగ్గుతుంది. ఈ సమయంలో మాంసాహారం తింటే తొందరగా జీర్ణం కాదు.
ఆషాఢంలో చాలామంది చాతుర్మాస వ్రతం స్వీకరిస్తారు. ఈ టైంలో సాత్విక ఆహారం తీసుకోవాలి. అవసరమైతే ఉపవాసాలు చేయాలని సూచిస్తారు పెద్దలు. కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చా? ధర్మశాస్త్రం ప్రకారం కొత్త వ్యాపారం మొదలు పెట్టకూడదని నిషేధం లేదు. అయితే శూన్యమాసంలో తొలిసారి వాడే విలువ వస్తువులు కొనడం, ముఖ్యమైన కొత్త పనులు ప్రారంభించే కొందరు వాయిదా వేసుకుంటారు. పూర్వం రైతులు వ్యవసాయానికి తమ వద్ద ఉన్న డబ్బు మొత్తం ఖర్చు చేస్తారు. విలాస వస్తువులు కొనుగోలు చేసేవారు కాదు. కానీ ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి మారిపోతుంది. అందుకని అవసరమైన కొనుగోలు, సాధారణ పెట్టుబడులు పెట్టడానికి ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే జూలై 15వ తేదీ నుంచి ఆగస్టు 14 వరకు రుమోడం ముగించిన తర్వాత శుభముహూర్తాలు నిర్వహించడం మంచిదని. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ కొట్టండి. ఏ డివోషన్ ఛానల్ పెట్టినా నోటిఫికేషన్ ముందు మీకు వస్తుందని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. శ్రీమాత